హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ పొడి చూస్తున్నానండి. హెల్తీకి చాలా మంచిది. మునగాకు పొడి వినింటారు. మునక్కాయలు మునగాకు మనకి హెల్తీకి చాలా మంచిదండి. మునగాకుతో మీకు మంచి పొడి చేసి చూస్తున్నా. వేడి వేడి అన్నంలో కాస్త మునగాకు పొడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ ఫటాఫట్ అంతే మంచిగా హెల్తీగా ఉంటారండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. మీకోసం శనగపప్పు కాస్త, అలాగే మినప్పప్పు మంచిగా వేసుకున్నామండి. ఇకపోతే జీలకర్ర మంచిగా 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను. బాగా వేగాలి. పప్పు బాగా కాస్త రెడ్ కలర్గా మంచిగా గ్లో రావాలండి. ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి, మనకు కారం తగినంత వేసుకోండి. మీరు ఎంత ఆకు తీసుకున్నారో దానికి సరిపడా మిర్చి వేసుకోండి. వేసాక బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి మంచిగా కరివేపాకు తీసుకున్నాం. కరివేపాకు కాస్త గుప్పెడు వేసుకున్నామండి. ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించేస్తాం. పప్పు బాగా గోల్డ్ కలర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నామండి. చాలు, ఎక్కువ అవసరం లేదు ధనియాలు. మనకు మునగాకు ఫ్లేవర్ తెలియాలంటే కాస్త ధనియాలు తక్కువ వేసుకోవాలండి. ధనియాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకు ధనియాల పౌడర్ వాసన ఎక్కువ వస్తుంది. కాబట్టి 2 స్పూన్లు సరిపోతాయి. కాస్త మంచిగా రెడ్గా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది లైట్గా. కాస్త వేగనిద్దాం. ఈ పప్పు ఎంత వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ అద్దిరిపోతుందండి. మునగాకుతో చాలా రకాలు చేసుకోవచ్చు. ముందు నేను ఈరోజు ఈ రెసిపీ మొత్తం చూడండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం మునగాకు వేసుకుందామండి. వావ్, చూస్తున్నారు కదా, ఇది మునగాకు మంచిగా వేసి కడిగి పెట్టుకున్నామండి. ఒక 2 కట్టలు తీసుకున్నాను నేను మార్కెట్లో. రైస్ బజార్లో దొరుకుతుందండి మనకు మునగాకు. లేదంటే మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ చెట్టు ఉంటే మంచిగా తీసేసుకొని చేసేసుకోండి. ఈ ఆకంతా బాగా వేగాలి, అంతవరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి వేగేంత వరకు. ఓకే అండి, మంచిగా ఆకు మొత్తం చూసారు కదా, బౌల్ నిండా ఉండే మనం పచ్చిది వేసినప్పుడు మునగాకు. ఇప్పుడు బాగా వేగి ఫ్రై అయిపోయి అంతా మంచిగా దగ్గరికి అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. కాస్త నిదానంగా కలుపుతూ వేయించుకోండి. ఆ ఆకు చిటపట అనేది మనకు తగ్గిపోవాలన్నమాట. అప్పుడు మనకు ఆకంతా వేగినట్ల. కలిపే కొద్దీ అది అంటూ ఉంటుంది, ఆకు మంచిగా వేగుతూ ఉంటుంది కాబట్టి సౌండ్ వస్తుంది. అయినా అలాగే కలుపుతూ వేయించుకోవాలి. ఈ మాత్రం సరిపోతుంది. మంచిగా వేగింది మొత్తం మనకి మసాలాతో పాటు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కాస్త బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. అప్పుడు మనకు మంచి టేస్టీ హెల్దీ పొడి మునగాకు పొడి అండి. కాస్త చల్లగావాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఎల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు. వచ్చేసి ఎల్లిపాయలు
ఒకటిన్నర గడ్డ తీసుకున్నాను నేను. వేసేసుకొని మంచిగా వీటితో పాటు ఇవి కూడా ఆ వేడికి ఇదైపోతాయి, మళ్ళీ సపరేట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త చల్లారిన తర్వాత మనము మంచిగా మిక్సీ వేసుకున్నాం. ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను. ఇంక సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సరిపోతుంది. మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఆకంతా మంచిగా కలిపేసుకున్నాం. బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. వేడిలో వేసామంటే ముద్ద అవుతుంది. కాస్త చల్లారిన తర్వాత వేసుకుంటే మంచిగా పొడి పొడిగా మంచి గ్రీన్ కలర్ అండి. ఎంత గ్రీన్ అంటే చాలా బాగుంటుంది కలర్ మాత్రం. చూస్తూనే ఉండండి. ఓకే అండి, చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేసుకుందాం. జార్లో వేసేసుకొని కొద్దిసేపు ఆపుతూ మిక్సీ వేసుకోవాలండి. ఒకేసారి హై కాకుండా బరకగా రావాలి, పొడి పొడిగా రావాలి మనకి. ఆ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా టేస్టీ మునగాకు పొడి. వావ్, చాలా బాగా వచ్చిందండి. ఇక వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినేయడమే. రోజు ఇంత వేసుకొని ఇలా తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ మునగాకు పొడి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.